ఏపీ తెలంగాణ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కేంద్రం ఏపీ ఖాతాలో వేయడంతో ఈ పంచాయతీ మొదలైంది. దీంతో ఏపీ నుంచి మాకు రావాల్సిన నిధులు ఇప్పించండి అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి ఢిల్లీలో కేంద్రం పెద్దల్ని కోరారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ విద్యుత్ బకాయిలు సహా వివిధ అంశాల్లో తమకు పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని 2 తెలుగు రాష్ట్రాల అధికారులు పదే కేంద్రం తలుపు తడుతున్నారు. విభజన సమస్యలకు తోడు తాజాగా తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఏపీకి మళ్లించిందనే ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పన్నుల వాటాగా ఇచ్చిన నిధులలో తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఏపీ ఖాతాలో వేసిందని, ఆ నిధులను తిరిగి తెలంగాణకు కేటాయించాలని నిర్మలా సీతారామన్ ను భట్టి కోరారు. 2014-15 సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన 2 రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నా. ఇంతవరకు రిజాల్వ్ కాలేదు. దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఏపీకి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందని, అయితే తెలంగాణకు నిధుల కేటాయింపులో ఆ స్పీడ్ లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందని, అక్కడి ప్రభుత్వం కేంద్రానికి లెక్కలు చెప్పడంతో తెలంగాణకు రావాల్సిన నిధుల వాటాలో 2500 కోట్లను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో వేసిందని సమాచారం. సమైక్య రాష్ట్రంలో విదేశీ నిధులు తెచ్చి చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ పనులకు సంబంధించి తెలంగాణ తన వాటా చెల్లించడం లేదని, ఏపీనే ఆ మొత్తం కట్టిందని చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 2500 కోట్లను ఏపీ ఖాతాలో వేసిందని చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 2500 కోట్లను కేంద్రం మళ్లించడంతో ఇదే పద్ధతిలో సిఎస్ఎస్ నిధులను ఏపీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్రానికి ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.